మన జిల్లా ఫారెస్ట్ యంత్రాంగం నడుస్తుంది. ఇంతటి ప్రకటబందిగా ప్రణాళిక ఉన్నా కానీ ఈ పులులని చంపడం ఇంతవరకు సంబంధించింది. అసలు ఎవరి నిర్లక్ష్యం? ఈ మొన్న జరిగిన పులి మరి దానికి ఎవరికి బాధ్యులు? ఇప్పుడు మీ మొన్నటి ఇన్సిడెంట్ జరిగేదిలో ఒక రెవెన్యూ భూమి నుంచి ఒక ఇల్లీగల్ వైర్ టెప్పింగ్ పెట్టి 1/2 కిలోమీటర్ లోపలికి కరెంట్ వైర్ పెట్టారు. దానికి ఎవరికి చూడడానికి చాలా రిస్క్, చాలా కష్టం. ఇప్పుడు మన జిల్లాలో గత 5 సంవత్సరంలో ఒక 30 మంది చనిపోయింది మనుషులు. అడవి జంతు కాదు, మనుషుల కోసం చెప్తాను. సో ఇప్పుడు ఇది చాలా రిస్క్ విషయం. ఇప్పుడు దానికి ఇది ఇన్సిడెంట్ జరిగింది ముందు మనము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చాలా లెటర్స్ పెట్టాము. మన రేంజ్ ఆఫీసర్ వైపు, మన ఎఫ్డిఓ వైపు చాలా లెటర్స్ పెట్టాము. ఒక 17 లెటర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మన వైపు పోయి. దాని తర్వాత ఇప్పుడు మొన్న కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాము. కోఆర్డినేషన్ మీటింగ్లో మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి ఏం చేయాలి, సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, మన ఎక్కడ ఇల్లీగల్ వైర్ లైన్స్ ఉన్నాయి అక్కడ ఇన్సులేషన్ చేయాలి. ముఖ్యంగా పులి చనిపోయిన దానిపైన ఎంతవరకు వచ్చింది, దానికి సంబంధించిన వ్యవహారం ఎంతవరకు వచ్చింది, ఆ కేసు ఎంతవరకు వచ్చింది? సో ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ మనం ఒక ఫారెన్సిక్స్ పెట్టి 32 మంది ఉన్నారు ఆ కేసు మీద. సో ఇప్పుడు మన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, అందరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మన కోర్ట్ ప్రొసీజర్ పోతుంది. సో కోర్ట్ ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటామని. ఓన్లీ సాధారణ వ్యక్తుల్ని మరి ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ చేశారు. మరి దానికి మన శాఖ నిర్లక్ష్యం కాదంటారా? ఇప్పుడు మనం సాధారణ మనిషికి పెట్టలేదు. ఎవరెవరు గొర్రెల మీద మన పులికి చర్మం ఉన్నాయి, మనము ఫారెన్సిక్స్ ల్యాబ్స్కి పెట్టాము. సో వాళ్ళని గొర్రెలు తీసుకొని మనుషులు చిన్న చిన్న శాంపిల్స్ తీసుకొని మనము నాగ్పూర్కి ఫారెన్సిక్స్ ల్యాబ్కి పంపించాము. ఆ ఫారెన్సిక్స్ ల్యాబ్ మీద ఎవరెవరి గొర్రెల్లో పులికి చర్మం వచ్చింది దాని మీద మనము ఎంక్వైరీ చేశాము. అండ్ అందరికి కన్ఫెషన్ కూడా ఇచ్చారు. సో కొంచెం అక్కడ 32 మందికి ఎట్లాగా ఇన్వాల్వ్మెంట్ అయింది. అక్కడ కొంచెం మంది పోయి కరెంట్ వైర్ పెట్టారు, కొంచెం మంది పోయి తోలు తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా కానీ మన శాఖ అధికారులు దానిపైన మన నిర్లక్ష్యం కాదంటారా? అది ఇప్పుడు ఇది విషయం చూడండి. ఇప్పుడు విషయం ఏంటంటే మన పులికి మానిటరింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది. ఇప్పుడు మనకి పులికి మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ అంటే ఎట్లాగా కాదు, పులి ఎక్కడ ఉంది మీకు వెనక పోవాలి ఎట్లాగా కాదు. పులి అంటే ప్రతి 24 hours 48 hours లో మనకి ఒకసారి పులి, ఈ పులిది మనకి 13వ తారీఖుకి మనకి కెమెరా ఇమేజ్ వచ్చింది. దాని తర్వాత 24 hours మనకి రాలేదు, ఫొటోస్ ఇమేజెస్ రాలేదు. దాని తర్వాత మనం సర్చ్ స్టార్ట్ చేసాము. సో విదిన్ 24 to 48 hours మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని వెనకాల రాజకీయ నాయకులు కూడా కొన్నారంటారు దానిపైన. సో ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT అండ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ కోసం కూడా లెటర్ పెట్టాము. సో అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ చేసిన తర్వాత మన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో సాధారణ ప్రజల్ని ఇన్వాల్వ్ చేశారు, మరి మిగతా వాళ్ళని వదిలేశారు అన్న ఆరోపణలు. దానికి ఎవరెవరి మీద మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి అందరి మీద మనం వీఆర్ టేకింగ్ యాక్షన్ యాజ్ పర్ ద లా. ఎవరెవరి మీద మనకు ఎవిడెన్స్ ఉన్నాయి, వేరే వాళ్ళు ఎవరు చెప్తారు, వాళ్ళు మనకి ఎవిడెన్స్ ఇస్తే మన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మనకి ఎవిడెన్స్ ఇస్తే ఇఫ్ వీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేస్తాము. బట్ మనకి చట్టం అంటే ఎవిడెన్స్ కావాలి, మన న్యాయస్థానంలో కూడా ఎవిడెన్స్ కావాలి. సో ఎవరెవరి మీద మనకి ఎవిడెన్స్ ఉన్నాయి, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ మీద మనం కేసు బుక్ చేస్తాము. ఈరోజు జిల్లాలో గిరిజనులు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంది కదా, దానిపైన వారికి మీరు ఏ విధంగా న్యాయం చేయదలుచుకుంది? అంటే వారి న్యాయమైన డిమాండ్స్ని మీరు ఏ విధంగా నెరవేర్చగలరు? వాళ్ళ దాంట్లో ఎంతవరకు న్యాయం ఉందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మన జిల్లాలో గిరిజనకి నేను చెప్పిన ప్రకారంగా మన 80,000 90,000 ఏకర్కి ఆరోగ్య పడతా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఒక చాలా మంచి స్కీమ్ కూడా పెట్టారు. అందరికీ సోలార్ పంప్స్ కూడా ఒక ఫేజ్ వైజ్ మీద అందరికీ సోలార్ పంప్స్ కూడా వస్తుంది. రేపు ఒక కలెక్టరేట్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఉంది. ఇప్పుడు గిరిజన్కి మన ట్రైబల్స్కి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీక్ నేను మన కలెక్టర్ గారు PYD గారు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాను. కోఆర్డినేషన్ మీటింగ్ లో ఒక మండలం
మండల్స్ కి రిప్రజెంటేటివ్స్ కూడా కాల్ చేస్తే ఎక్కడక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ మన చేతిలో ఉంది ఇష్యూస్ అది కూడా సాల్వ్ చేస్తాను. బట్ మనకి ఎవరెవరి హక్ పత్రా ఉన్నాయి వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ లేదు, కల్టివేషన్ చేస్తారు అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వస్తాయి. అదేవిధంగా జిల్లాలో మరి అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఫారెస్ట్ నాన్ ఫారెస్ట్ కింద ఆరోపణలు ఉంది, దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? మైనింగ్ ఏమైంది అంటే మట్టి తవ్వడం కానీ గుట్టలలో ఇప్పుడు మనకి ఫారెస్ట్ కి మన రూల్స్ క్లియర్ గా ఉంది. ఫారెస్ట్ లో మట్టి తీసుకోవడానికి పర్మిషన్స్ లేదు. సో ఎక్కడ ఎగ్జాంపుల్ బెండారా శివార్లో జరుగుతున్న మట్టిని తోడేస్తుంది, దానికి ఆపోజిట్ గా సామెల రోడ్డు పెట్టడం ఆపోజిట్ గా పెద్ద మొదలు రోడ్లతో మట్టిని తోడుస్తుంది. అది ఫారెస్ట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ అది మన డిస్ట్రిక్ట్ ఉందా అని లేదా? మనకి ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది మనకి డిస్ట్రిక్ట్ లో వెంటనే వస్తుంది. ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ లేకుండా మనకి అది మనకి సంబంధం లేదు.